అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'గలీవర్ ట్రావెల్స్' నుంచి 5వ భాగం వినేద్దాం. లిల్లీపుట్ రాజ్యాన్ని వదిలి సురక్షితంగా నేను బయటపడ్డాను. కానీ కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలి. అంతకుముందు 2 నెలలుగా నా మీద కుట్ర జరుగుతోంది. ఈ దేశం న్యాయస్థానాల గురించి గానీ, ఇతర వ్యవస్థల గురించి గానీ నాకు తెలియదు. ఇంత మారుమూల ఉన్న ఈ చిన్న దేశంలో భయంకరమైన కుతంత్రాలు ఈ స్థాయిలో ఇంత హీనంగా ఉంటాయనుకోలేదు. యూరప్‌లోని మరి ఏ ఇతర దేశంలోనూ ఇంత అన్యాయం లేదు. బ్లెఫెర్స్క్యూ చక్రవర్తి ఆహ్వానం మీద వారి దేశం వెళ్ళే ముందు ఒక సంఘటన జరిగింది. ఒక రాత్రి ఒక వ్యక్తి నన్ను కలుసుకోవడానికి నా ఇంటికి వచ్చాడు. అతని కుర్చీని నా జేబులో పడేసుకుని, నమ్మకమైన నా సేవకునికి మాత్రం నాకు స్వల్ప అనారోగ్యంగా ఉంది, విశ్రాంతి కావాలి అని చెప్పి ఇంటి తలుపులన్నీ మూసేశాను. లోనికి వెళ్ళి ఆ మనిషిని, కుర్చీని బయటకు తీశాను. అతడు నేను చెప్పేది జాగ్రత్తగా విను అని ఇలా కొనసాగించాడు. ఇటీవల నీ భోజనము, దాని ఖర్చు ప్రస్తావన తెలిసిన తర్వాత చక్రవర్తి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడని రహస్య సమాచారం అందింది. బోల్గలాంకు మొదటి నుండి నువ్వంటే ద్వేషమే. కోశాధికారి ప్లిమ్నావ్, సైన్యాధికారి లిమ్టాక్, న్యాయాధికారి బాల్మాఫ్ ఇలా పెద్దలంతా నీపై అనేక అభియోగాలు మోపి నీపై ఒక అభిశంసన పత్రం సిద్ధం చేశారు. అందులోని ముఖ్యాంశాలు ఇవి: 1. మహారాణిని గాని, రాజకుటుంబీకులను గాని, ఆంతరంగికులను గాని పరాయివారు స్పృశించరాదు. అది మహానేరం. ఆనాడు రాణి భవనంలో మంటలు చెలరేగినప్పుడు నీవు మహారాణిని చేతులతో ఎత్తి పట్టుకుని వేరొక చెట్టుకు చేర్చావు. ఆమెకు చాలా కోపం వచ్చింది. బ్లెవెన్స్యూ వారి నావలను కట్టకట్టి మన దేశం తీరం చేర్చినప్పుడు చక్రవర్తి నీతో వారి మిగిలిన నావలన్నిటినీ కూడా తెమ్మని ఆ రాజ్యాన్ని భయకంపితం చేయాలని అన్నాడు. రాజకుమారుడైతే వారిపై దాడి చేసి ఓడించి తమ సామంత రాజ్యంగా మార్చాలని కోరాడు. నీవు సమ్మతించలేదు. 3. బ్లెఫెస్ట్యూ నుండి సంధి నిమిత్తం రాయబార వర్గం ఇక్కడికి వచ్చినప్పుడు వారందరితో నీవు స్నేహపూర్వకంగా మాట్లాడావు. 4. ఈ దేశంలో ఉంటూ అక్కడి ఖజానా సొమ్ముతో నీకు వసతి, భోజనము, సర్వ సౌకర్యాలు సమకూరుస్తున్న చక్రవర్తి కన్నా నీవు బ్లెఫెస్క్యూ రాజ్యం పట్ల సానుభూతి చూపడం ఘోరమైన నేరము. 5. లిల్లీపుట్ చక్రవర్తి నీపై అభిమానం, గౌరవం చూపి నీకు స్వేచ్ఛనిచ్చాడు. నీకు కృతజ్ఞత లేదు. పై కారణాల వల్ల చక్రవర్తి ముఖ్య అధికార వర్గం వారు తీసుకున్న నిర్ణయాలు ఇవి: నీకు మరణశిక్ష విధించాలి, అతి క్రూరంగా నిన్ను అంతం చేయాలి, శరీరము, ముఖముపై విషము నిండిన బాణాలతో తూట్లు పొడవాలి, నీ దుస్తులను విషం నింపిన ద్రావకంలో ముంచాలి. ఇలా చిత్రహింసలకు గురి చేయకపోతే నీకు చావు తేలికగా రాదు. కానీ చక్రవర్తి మరోలా ఆలోచించాడు. ఈ రాజ్యానికి నీ వంటి శక్తివంతుని అండదండలు అవసరం. నిన్ను చంపకుండా మరో విధంగా శిక్షించాలి. నిన్ను గుడ్డివాణ్ణి చేయాలి. నీ 2 కళ్ళలోనికి విషం నింపిన బాణాలు సంధించాలి. నీకిచ్చే రోజువారీ భోజనము పరిమాణము తగ్గించాలి. ఖర్చు తగ్గడమే కాక నీకు ఓపిక కూడా తగ్గుతుంది. నీరసంతో కొంతకాలానికి నీవు మరణించిన నీ శవాన్ని పాతిపెట్టడం కొంత తేలిక అవుతుంది. నాకు తెలిసిన సమాచారం నీకు చేరవేశాను. జాగ్రత్త పడి తప్పించుకుని ఈ దేశం వదిలి వెళ్ళే పథకం ఆలోచించుకో అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి. నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆహా! చక్రవర్తుల ఆలోచనలు సమయానుకూలంగా ఎలా ఎలా మారతాయో కదా! కృతజ్ఞత అన్న ఆలోచన వీరికి ఉండదా? సరే, ఆవేశం పనికిరాదు, లౌక్యం అవసరం అనుకున్నాను. ఏమీ ఎరుకలేని వాని వలె ప్రవర్తించాను. ఒకసారి
చక్రవర్తితో మాట్లాడినప్పుడు, ప్రభూ, బ్లెవెన్స్క్యూ రాజ్యం సందర్శించమని వాళ్ళు నాకు ఆహ్వానం ఇచ్చారు కదా! దయతో నాకు అనుమతి ఇవ్వండి అన్నాను. చక్రవర్తి సమ్మతి లభించింది. నేను ఆ రాజ్యం చేరాను. 3 రోజుల తర్వాత ఒకసారి సముద్ర తీర ప్రాంతంలో విహరించడానికి వెళ్ళాను. దూరంగా సముద్ర జలాల్లో ఒక పడవ బోల్తా పడి ఉన్నట్లుగా గమనించాను. 2, 300 గజాలు సముద్రంలో నడిచి వెళ్లి చూశాను. అది పడవే. తుఫాను తాకిడికి అలా కొట్టుకుని వచ్చి పడింది. చక్రవర్తి దర్శనం చేసుకుని, ప్రభూ, దూరంగా సముద్రంలో ఒక పడవను చూశాను. నాకు 20 నావలు, 3000 మంది సిబ్బందిని సహాయంగా ఇవ్వండి. ఆ పడవకు కొన్ని మరమ్మతులు చేస్తే ప్రయాణానికి ఉపయోగించవచ్చు అన్నాను. అనుమతి లభించాక ఆ ప్రదేశం చేరి పడవను మామూలు స్థితికి తెచ్చి తీరం చేర్చాను. పడవ కింద భాగం దెబ్బతింది. ఆ లోపాలన్నీ సరిచేశాను. లిల్లీపుట్ రాజ్యాన్ని వదిలి ఇక్కడకు చేరడంలో నా పథకం ఏమిటో ఎవరికీ చెప్పలేదు. కొంతకాలం గడిచింది. నేను ఇంకా తమ దేశం చేరలేదని లిల్లీపుట్ రాజ ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. లిల్లీపుట్ రాజు నాపై నేరారోపణ చేసిన అభిశంసన పత్రాన్ని బ్లెఫెన్స్క్యూ చక్రవర్తికి తన వార్తాహరుల ద్వారా పంపాడు. తక్షణం నన్ను వారి దేశం నుండి తరలించమని కోరాడు. నేనొక దేశద్రోహినని, నన్ను శిక్షించాల్సిన అవసరం ఉందని హెచ్చరిక చేశాడు. అయితే బ్లెఫెన్స్క్యూ చక్రవర్తి 3 రోజుల పాటు తన అధికార బృందంతో చర్చించాడు. నన్ను తిరిగి పంపడానికి ఇష్టపడలేదు. సముద్రంలో బయటపడిన పడవలో ప్రయాణించి నేను వారి దేశం వదిలి పోగలనని వారికి తెలుసు. చక్రవర్తి సోదరుడు ఇలా సలహా ఇచ్చాడు. ఇతన్ని మనం లిల్లీపుట్ రాజ్యానికి పంపవద్దు. మన దగ్గర కూడా ఆశ్రయం ఇవ్వవలసిన అవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటే మన ఇరు దేశాల పెద్దలకు కూడా ఈ పర్వతం లాంటి మనిషి అండదండలుంటాయని, ఒకరికొకరు హాని చేసుకునే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఇది మంచిది కాదు. మనమంతా శాంతిగా జీవించాలి అన్నాడు. ఇదే విషయము వార్తాహరుని ద్వారా ఆ చక్రవర్తికి చేరవేశారు. బ్లెఫెన్స్క్యూ చక్రవర్తి ఉదారుడు. నీకు కావాలంటే ఇక్కడ ఉండవచ్చు అన్నాడు. కృతజ్ఞతలు తెలిపి సెలవు తీసుకున్నాను. కొన్ని బంగారు నాణెములు బహుమతిగా ఇచ్చాడు. ప్రయాణంలోకి అవసరమైన ఆహారము, కొన్ని జంతువులు, పక్షులు, కళేబరాలు, వింతగా తోచే వస్తువులను నాతో తీసుకుని ప్రయాణం అయ్యాను. 1701 సంవత్సరం సెప్టెంబరు 24 తేదీన ఆ చిన్న దీవులను వదిలి విశాల సముద్రంలో ప్రవేశించాను. మన్నాడు నా దశ తిరిగింది. ఒక పెద్ద నావ కొంత దూరంలో కనపడింది. త్వరగా అక్కడకు చేరుకునే ప్రయత్నం చేశాను. వాళ్ళు నా అరుపు విని నన్ను గుర్తించారు. అది ఇంగ్లాండ్‌కు చెందిన నావ. ఆహా! ఏమి నా భాగ్యమో! ఒక వర్తకుడు సరుకులతో జపాన్ వెళ్ళి తిరిగి ఇంగ్లాండ్‌కు వస్తున్నాడు. ఆ నావ కెప్టెన్ జాన్ మిడిల్ చాలా సౌమ్యుడు, నైపుణ్యం కల నావికుడు. ఓడలోకి ప్రవేశించడానికి నాకు అనుమతినిచ్చాడు. 1702 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన ఇంగ్లాండ్ చేరాము. నాతో తెచ్చిన చిన్న జంతువులు, పక్షులు, ఇతర సామగ్రిని జనం వింతగా చూశారు. అపురూపమైన వాటిని అమ్మి లాభం సంపాదించాను. ఎంతో కాలం తర్వాత నా భార్య, పిల్లలను చేరుకున్నాను. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకున్నాను. అయితే సముద్రయానం అంటే నాకు తీవ్రమైన వాంఛ మాత్రం తగ్గలేదు. నా పెదతండ్రి జాన్ తన ఎస్టేట్‌ను తన మరణానంతరం నాకు చెందేలాగా ఏర్పాటు చేశారు. నా కుటుంబం సుఖంగా జీవించడానికి లోటు లేదు. నా కుమారుడు జాన్‌ను మంచి స్కూల్‌లో చేర్చాను. అమ్మాయి బెట్టీకి వివాహమైంది. పిల్లలు కలిగారు. మరోసారి సముద్రంపై ప్రయాణానికి సిద్ధమయ్యాను. నా కుటుంబం కన్నీటితో వీడ్కోలు చెప్పారు. అడ్వెంచర్ అనే వాణిజ్య నౌకలో నాకు పని దొరికింది. మొదటి మజిలీ సూరత్, ఇండియా. జాన్ నికోలస్ నౌకకు కమాండరు. నా మరో యాత్ర ప్రారంభం అయింది.
ఆ వివరాలన్నీ రెండవ పుస్తకంలో చెప్తాను. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.